దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమున మరలా దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకము చేసుకున్నటకై ప్రభు సాన్నిధ్యములో కూడుకోవడానికి ప్రభు చేసిన గొప్ప సహాయమునకై ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము 37వ కీర్తన 3వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. దేవుని యందు నమ్మిక, ప్రియులారా, దేవుడు కోరుకునేది నమ్మకం. మనుషులు పైరూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు ఆంతర్యమును చూసేవాడు. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతాడు, దేవుడు ఆంతర్యమును చూసేవాడు. అందుకే ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానము 37వ కీర్తన 3వ వచనము, ప్రియులారా, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. నమ్మకస్తులు ప్రభుకు కావలసిన వారు. అందుకే 101వ కీర్తన 6వ వచనములో ఉంటుంది, నా యొద్ద నివసించుటకై దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అంటాడు. అంతేకాదు, రెండో మాట అంటాడు, నిర్దోష మార్గమున నడుచువారు నాకు పరిచారకులు అవుతారంటాడు. ఒకటి నమ్మకం, ఒకటి నిర్దోషత్వం. ఈ ఉదయకాలమున యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయడం అనేది అలవర్చుకోవాలి. ఈ 37వ కీర్తన చాలా అద్భుతంగా రాయబడిన కీర్తన. ఆయన అంటాడు, చెడ్డవారిని చూసి వ్యసనపడకు, దుష్కార్యములు చేయువారిని చూసి మత్సరపడకు. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు, పచ్చని కూర వలె వారి వాడిపోతారు అని చెప్తాడు. అందుకే 5వ వచనంలో అంటాడు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, ఆయన నీవు నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును అంటాడు. దేవుని సాన్నిధ్యములో, ప్రియులారా, దేవుని మాటలు ఎంతో నమ్మదగినవి. అవి మట్టి మూసలో 7 మార్లు కడిగి ఊదిన ఎండంత పవిత్రములు, ప్రియులారా. అందుకే దేవుని యందు, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయమంటున్నాడు. అందుకే నిజంగా దేవునికి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని చెప్పి దేవుని గ్రంథములో రాయబడ్డాయి. దేవుని దీవెనలకు పాత్రులుగా జీవిద్దాం, ఆశీర్వాదకులకు కారకులుగా ఉందాం. అందుకే ఆయన చెప్పాడు, నిజంగా మన మార్గాలను దేవునికి అప్పగిద్దాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని రాయబడి ఉంది. కాబట్టి చెడ్డవారిని చూసి వ్యసనపడకు, దుష్కార్యములు చేయువారిని చూసి నువ్వు మత్సరపడొద్దు అంటున్నాడు. వారు గడ్డి వలన త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలె వాడిపోవుదురు. కాబట్టి యెహోవా యందు నమ్మిక ఉంచి విసుకక మేలు చేయాలి. దేవుని వాగ్దానమును నమ్మి, దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి, దేవుని వాగ్దాన ప్రకారంగా జీవించే వారికి దీవెనలు మెండుగా కలుగుతాయనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి, దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకొని, దేవుని వాగ్దానము కొరకు జీవించే కృప దేవుని బలము. అందుకే ఈ రాత్రి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో, ప్రియులారా, దేవుడు చెప్పిన మాటలు ప్రతి ఉదయం, ప్రతి రాత్రి దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దివారాత్రులు ఆయన కాపాడుతూ వస్తున్నాడు. ఉదయ సాయంకాలాలు ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. కనుక మనము దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఈ ఉదయకాలమున దేవుని స్తుతించి దేవుని కొరకు జీవించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించులాగున ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, మీరు మాతో మాట్లాడిన అమూల్యమైన సందేశం కొరకు స్తోత్రాలు. నాయన, ఉదయం సాయంకాలం, నాయన, ఉదయము రాత్రి పగలు నిత్యము నిన్ను స్తుతించాలని మీరు మాట్లాడారు.
అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం గొప్పది, నీ వాక్యం నమ్మకమైంది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని గ్రంథంలో రాయించారు. నీ వద్ద నివసించేటట్లు దేశంలో నమ్మకస్తులమైన వారిని కనిపెడతానన్నారు. నిర్దోష మార్గమున నడుచువారు మాత్రమే నాకు పరిచారకులని చెప్పారు. మీకు నమ్మకంగా నిర్దోషత్వంగా నీ కొరకు జీవించేవారిగా ఉండినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించి, చెడ్డవారిని చూసి మేము వ్యసన పడకుండా, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడకుండా ప్రభా నీ కొరకు జీవించే భాగ్యం అనుగ్రహించి, నీ నామ ఘనత కొరకు మేము బ్రతకడానికి నీ కృప మాకు అనుగ్రహిస్తూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించండి. మీరు ఆరాధిస్తూ ఇతరులు షేర్ చేసి మీరును ఇతరులు దీవెనకు పాత్రులు కావాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.